అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుఫాను అంతకంతకు బలపడుతుంది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఉంటుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుఫాను గుజరాత్ కి 520 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీని వేగం గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్లకు చేరుతుంది. రాత్రికి తిరిగి కాస్త బలహీనపడి గంటకు 110 కిలోమీటర్లకు చేరుతుంది. ప్రస్తుతం ఇది గుజరాత్ కి దూరంగా వెళ్తుంది. కానీ రేపు తిరిగి వెనక్కి వస్తుందనే అంచనాలున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ, తెలంగాణకి వర్ష సూచన ఏమీ లేదు. కానీ 5 రోజుల పాటు రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే ఇవాళ మహారాష్ట్రలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశాన్ని వీడి వెళ్లిపోతున్నాయి. అంటే త్వరలోనే చలి పెరిగే అవకాశాలున్నాయి. ఇక ఏపీ సంగతి చూస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తరాంధ్రలో జల్లులు పడే ఛాన్స్ ఉంది. సాయంత్రం తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చు. ఇవాళ ఏపీలో కొన్ని ప్రాంతాల్లో ఎండుంటుంది, కొన్ని ప్రాంతాల్లో మేఘాలుంటాయి. పశ్చిమ రాయలసీమలో మేఘాలతో పొడి వాతావరణం ఉంటుంది. గాలి వేగం చూస్తే అరేబియా సముద్రంలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో గంటకు 32 కిలోమీటర్లు, ఏపీలో గంటకు 12 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. విశాఖ నుంచి కోల్కతా వరకు తీరం వెంట గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. పర్యాటకులు, ప్రయాణాలు చేసేవారికి మాత్రం ఇవాళ 2 రాష్ట్రాల్లో వాతావరణం చాలా బాగుంటుంది. ఇక తూర్పు ఆసియాలో మాత్మోత్ తీవ్ర తుఫాను గంటకు 155 కిలోమీటర్ల వేగంతో చైనాకు దగ్గరవుతూ ఉంది. ఇది రేపు మధ్యాహ్నం తర్వాత చైనా తీరాన్ని దాటే ఉంటుంది. ఇక ఈ తుఫాను వల్ల ఆసియాలో మేఘాలు పెరిగాయి. అయితే మన శక్తి తుఫాను వల్ల దక్షిణ భారత్లో కూడా మేఘాలు పెరిగాయి. ఈ పరిస్థితుల వల్ల ఈ నెలలో వర్షాలు పడే అవకాశాలు మరింత పెరిగాయి. తూర్పు ఆసియాలో మాత్మోత్ తీవ్ర తుఫాను గంటకు 155 కిలోమీటర్ల వేగంతో చైనాకి దగ్గరవుతూ ఉంది. ఇది ఆదివారం మధ్యాహ్నం తర్వాత చైనా తీరాన్ని దాటేలా ఉంది. ఈ తుఫాను వల్ల ఆసియాలో మేఘాలు పెరిగాయి. అయితే మన శక్తి తుఫాను వల్ల దక్షిణ భారత్లో కూడా మేఘాలు పెరిగాయి. ఈ పరిస్థితుల వల్ల ఈ నెలలో వర్షాలు పడే అవకాశాలు మరింత పెరిగాయి.